మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. 2024 చివరిలోకి వచ్చేసాం. 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ 2024లో ఏ అసెట్ క్లాసెస్ ఏ విధంగా పెర్ఫామ్ చేశాయి, పెట్టుబడిదారులకు ఎటువంటి రిటర్న్స్ అందించాయి, ఇటువంటి ఆసక్తికరమైన అంశాల గురించి మనకు ఈ రెండు వ్రాపప్ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీ స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు, బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేక గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. సో వారందరితో మాట్లాడదాం. ఈదర రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. 2024లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అనేది ఏ విధంగా పెర్ఫామ్ చేసింది, ఎంత మేర రిటర్న్స్ ఇచ్చాయి, ఈ 2024లో మార్కెట్ కలిసి వచ్చిన అంశాలు, కలిసి రాని అంశాలంతా కూడా మనం చాలా క్లోజ్గా చూసాం 24లో. నెక్స్ట్ 25 ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది, 2025లో ఇండియన్ స్టాక్ మార్కెట్కి కలిసి వచ్చే అంశాలు ఏంటి, ఇబ్బందికరమైన అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎస్పెషల్లీ 2025లో. సో ముఖ్యంగా మనం చూస్తే అండి, లాస్ట్ క్వార్టర్ జీడిపి నెంబర్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ చేసాయి. ఇందా చెప్పుకున్నట్టు మనం ఆల్మోస్ట్ 5.4% రావటం జరిగింది. దానికి కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అంటే గవర్నమెంట్ సైకిల్ మారటం, అట్లాగే మ్యారేజెస్ సీజన్ లేదండి ఈ సంవత్సరము. మ్యారేజెస్ సీజన్ అంతా ఫోర్త్ క్వార్టర్ షిఫ్ట్ అయిపోయింది. సో హెవీ సీజన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. సో ఈ లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ చాలా బాగా, జీడిపి నెంబర్స్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ కన్సంప్షన్ ఇవన్నీ బాగా భారీగా పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ కూడా పెరుగుతుంది. బడ్జెట్ కూడా దగ్గరలోనే ఉన్నాం కాబట్టి మనకి ఇండియన్ స్పెసిఫిక్గా పెద్ద వర్రీ లేదండి. మెయిన్ వర్రీ ఏంటంటే ఫారెన్లో, అమెరికాలో వాళ్ళు రేట్ కట్స్ చేస్తూ ఉన్నారు. టూ టైమ్స్ రేట్ కట్స్ ఆల్రెడీ ఫెడ్ తీసుకుంది నిర్ణయం. రేట్ కట్ చేసినప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో సెల్లింగ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే. సో ఆ సెల్లింగ్ అనేది ఇంకా పెరుగుతుందా అనేది ఆందోళనలో ఒకటి ఉందండి. అంటే మెయిన్గా చైనా మార్కెట్కి ఏమన్నా వెళ్ళిపోతారా, చైనీస్ మార్కెట్కి వెళ్తారా, లేకపోతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారా అనేది 2025లో పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ రీసెంట్ ట్రెండ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే కొంచెము ఆ స్పీడ్ తగ్గింది. అంటే అక్టోబర్లో సెల్లింగ్ వచ్చినంత చిన్నగా నవంబరు, డిసెంబర్లో చిన్నగా తగ్గుముఖం పట్టింది. అంటే డిసెంబర్లో ఆల్మోస్ట్ వాళ్ళు నెట్ సెల్లర్స్గా లేరు, కొంచెం పాజిటివ్గానే ఉన్నారు ఎఫ్ఐఎస్. సో జనవరి నుంచి మళ్ళీ రాబోయే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మెయిన్గా మనం చూడాల్సింది, ట్రంప్ కూడా జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో మార్కెట్స్ అయితే వాలటిలిటీ పెరిగే ఛాన్స్ ఉందండి 2025లో. ఇప్పుడున్న మార్కెట్స్ వాలటిలిటీ కంటే ఎక్కువ వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఊరుకునే కూర్చునే మనిషి కాదు. వాటి ట్వీట్స్ చేయటము, ఏదో ఒకటి డిస్టర్బ్ చేయటము, హడావడి చేయటము ఎక్కువ ఉంటుంది కాబట్టి వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఓవర్ నైట్ షేక్ అవుతూ ఉంటాయి. అలాగే మన ఇండియాలో మార్నింగ్ లేచేటప్పటికి గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి 2025లో. సో నెక్స్ట్ మెయిన్ క్వశ్చను, చైనా నుంచి ఇండియాకి ఫండ్స్ వెళ్ళిపోతాయి అనేది. చైనా అట్రాక్టివ్గా ఉందని ఆలోచిస్తే ఇండెక్స్ పరంగా 2007 ఎక్కడుందో ఇండెక్స్ నెంబర్ అక్కడే ఉంది చైనా ఇప్పటికి కూడా. అంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా, ఆల్మోస్ట్ 17 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా వాళ్ళ ఇండెక్స్లో పెద్ద మార్పులు చేర్పులు ఏమి లేవు. కానీ ఇండియా మాత్రం అబ్నార్మల్గా పెరిగింది. ఆ 2007 నుంచి మనం ఇప్పటికీ బాగా పెరిగాం. మెయిన్గా ఈపీఎస్ గ్రోత్ కూడా మనం కన్సిడర్ చేస్తే ఈ 17 సంవత్సరాల్లో దాదాపుగా 166% గ్రోత్ ఇండియాలో ఈపీఎస్ గ్రోత్ ఉంది. అదే చైనాలో కేవలం 10% గ్రోతే ఉంది 17 సంవత్సరాల్లో. అది కూడా ఒక నెగిటివ్ కారణం చైనాకి. కాబట్టి దీని గురించి మనం పెద్ద ఆందోళన పడాల్సిన పని లేదు. ఇండియాలో ఈపీఎస్ గ్రోత్ ఇంకా పెరుగుతుంది రాబోయే సంవత్సరాల్లో, పర్టికులర్గా 2025లో కూడా పెరుగుతుంది. కాబట్టి ఇండియాకే ఫండ్స్ మళ్ళీ అవకాశాలు ఉన్నాయి, దాని గురించి వరకు కావాల్సిన పని లేదు. తర్వాత ఏ సెక్టార్స్ మనం ఎక్కువగా చూడాలి అని మనం చూసినప్పుడు, ముందు స్టాక్స్ వైజ్గా చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. ఆల్మోస్ట్ టాప్ 500 స్టాక్స్లో 309 స్టాక్స్ డబుల్ అయినాయి, టాప్ 100 స్టాక్స్లో 67 స్టాక్స్ డబుల్ అయినాయి. సో కాబట్టి మనం లాస్ట్ 5 ఇయర్స్లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ మనం స్టాక్ మార్కెట్ ద్వారా అచీవ్ చేసాము రిటర్న్స్ వైజ్గా. అదే పర్ఫార్మెన్స్ రాబోయే 5 సంవత్సరాలు ఉంటుందా అంటే అది డెఫినెట్గా ఉండదండి. అంటే అంత రిటర్న్స్ రావు. ప్రజలు కూడా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. మోడరేట్ రిటర్న్స్ కోసం మార్కెట్లో ప్లే చేస్తే బెటర్. అంటే ఇక్కడి నుంచి ఒక 10%, 12%, 15% ఆన్ యావరేజ్ నెంబరు గ్రో అయ్యే ఛాన్స్ ఇప్పటికీ ఉంది. సో ఆ ప్రైస్ రేంజెస్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. వెంకట్ గారు, 2024లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ రేంజ్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో చాలా క్లోజ్గా చూసాము. అండ్ రియాలిటీ సెక్టర్ కూడా కొంత సాటిస్ఫాక్టరీ అనిపించింది 24లో. నెక్స్ట్ 25 ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ రియాలిటీ ఎలా ఉండబోతుంది అసలు?
గోల్డ్ వచ్చేసండి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 21, 22, 23 3 సంవత్సరాలు కూడా కొంచెం తక్కువ రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. 24 వచ్చేసరికి మనకి మంచి రిటర్న్స్ అంటే 22% దాకా రిటర్న్స్ ఇచ్చింది. మళ్ళీ ఇది 25లో కంటిన్యూ అవుతుందా అంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే మంచి రిటర్న్స్ ఒకసారి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రాఫిట్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా కూడా. మళ్ళీ ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్లుగా సేమ్ అంత రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ పాజిటివ్ రిటర్న్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయండి, కానీ మళ్ళీ మీరు అదే 20%, 22% వస్తుందా అంటే అంత రాకపోవచ్చు అండి. బట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గోల్డ్ కన్నా కూడా ఇందాక నేను చెప్పాను సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్గా చేయండి. ఎందుకంటే ఈసారి గోల్డ్ని బీట్ చేసి సిల్వర్ రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఉందండి. అలాగే మనకి ఇక్కడ రూపీ వీకెన్ అవుతుంది, మేము గమనిస్తూ ఉంటే డాలర్ బలపడుతుంది. సో ఇది కూడా మనకి గోల్డ్ రిటర్న్స్ కొంచెం తగ్గడానికి కూడా స్కోప్ ఉందండి. సో నెక్స్ట్ బడ్జెట్లో వాళ్ళు ఏం చెప్తారు, ఏం డెసిషన్స్ తీసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా మనకి ఇవన్నీ ఉంటాయండి. మీరు ఒకవేళ స్టాక్ స్పెసిఫిక్గా వెళ్దామని అనుకుంటే మీరు గోల్డ్లో వెళ్దాం అనుకుంటే గోల్డ్ ఐఎమ్ ఇంటర్నేషనల్ ఒకటి, పీసీ జ్యువెలరీస్ ఒకటి, ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఇవి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అంటే 2025లో రిటర్న్స్ 24లో ఇచ్చినంత కాకపోయినా 24లో అంటే మనకి అబ్నార్మల్ రిటర్న్స్ ఇచ్చేసినాయండి. ఇప్పుడు పీసీ జ్యువెలరీస్ 260% రిటర్న్స్ ఇచ్చింది. 25లో 260% మళ్ళీ ఇస్తుందంటే ఇవ్వకపోవచ్చు, బట్ కనీసం దాంట్లో సగం ఇచ్చిన అంటే 100% రిటర్న్ ఇచ్చినా కూడా మంచి రిటర్నే కదండి. ఇప్పుడు 100% రిటర్న్ ప్రయాణం అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్. సో దాంట్లో ఇయర్ ఇచ్చిన రిటర్న్స్లో 50% రిటర్న్స్ ఇచ్చినా కూడా మంచి రిటర్న్స్ వచ్చినట్లే 25లో. సో రిటర్న్స్ పరంగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు. నెగిటివ్ రిటర్న్స్ అయితే రావు, పాజిటివ్ రిటర్న్సే వస్తాయి, మంచి రిటర్న్సే వస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఏమైంది అంటేనండి మనకి సప్లై ఎక్కువైపోయిందండి. సప్లై ఎక్కువైపోయింది, డిమాండ్ కొంచెం తగ్గింది డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. సప్లై బాగా పెరిగిపోవడం ఒకటి. సో దాంతో చాలా వరకు రియాలిటీ సెక్టారు అంటే ఇయర్ ఎంతైతే రిటర్న్స్ బాగా ఇచ్చేసినాయో నెక్స్ట్ ఇయర్ ఆ రిటర్న్స్ కంటిన్యూ అవ్వడం కొంచెం కష్టం. ఇయర్ మనకి బాగా సప్లై ఎక్కువైపోయింది, ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం డిమాండ్ తగ్గింది. అయితే వీటిల్లో కూడా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తే మీకు ప్రెస్టేజ్ కానీ బ్రిగేడ్ కానీ వీటికి ఏంటంటే కమింగ్ ఇయర్స్కి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అయితే చేతిలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ఆల్రెడీ డిమాండ్ అయితే ఉంది. అంటే స్టాక్ స్పెసిఫిక్గా ఓవరాల్గా చూసుకుంటేనేమో సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ కొంచెం తగ్గింది. కానీ స్టాక్ స్పెసిఫిక్గా చూసుకున్నప్పుడు ఆ కంపెనీస్ చేసే ప్రాజెక్ట్కి సంబంధించి చూసుకుంటే మాత్రం వాటికి కొంచెం డిమాండ్ ఉంది. అట్లా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్తే మీరు రియాలిటీ సెక్టర్లో కూడా నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ అయితే తీసుకోగలుగుతారండి. సో బులియన్ మార్కెట్గా కానీ రియాలిటీ మార్కెట్గా కానీ నెక్స్ట్ ఇయర్ కూడా రిటర్న్స్ ఇస్తుంది. కాకపోతే మీరు చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళండి. వెళ్ళి ఇయర్ 24 రిటర్న్స్ ఇచ్చినాయి కదా అని చెప్పేసి 200లు 150లు నెక్స్ట్ ఇయర్ అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో రిటర్న్స్ అయితే వస్తాయి కానీ కొంచెం తగ్గుతాయి, బట్ ఓవరాల్గా సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అయితే రావడానికి స్కోప్ ఉందండి. థ్యాంక్ యూ వెంకట్ గారు. రైట్, మాధవిరెడ్డి గారు మీ దగ్గరకు వచ్చేస్తున్నాను. ఇప్పటివరకు 68 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్ ఏమేమి ఉంది, నెక్స్ట్ 2025కి నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు ఈ 68 లక్షల కోట్లు ఏమేమి? సో డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ దట్ డ్యూ టు ఫైనాన్షియల్ అవేర్నెస్ అయితే బాగా పెరిగిందండి. సో అందరూ కూడా పర్సనల్ ఫైనాన్సెస్ మీద కొంచెం నేర్చుకుంటున్నారు. థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఆల్ దీస్ డిజిటల్ మీడియా, వీటి ద్వారా బాగా అవేర్నెస్ అయితే పెరిగిందండి. ప్రతి ఒక్కరు ఈక్విటీలోకి వస్తున్నారు. సో ఇలాంటిది అలానే మన సెబీ రెగ్యులేషన్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడము, సో అలానే టెక్నాలజీ కూడా బాగా యూజ్ఫుల్ ఈ ఇండస్ట్రీకి బాగా ఉండడము, ఇవన్నిటి వల్ల ఏమైందంటే అంటే మీరు ఎక్కడున్నా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేసుకుంటున్నారు. సో యూ నీడ్ నాట్ గో ఎనీవేర్ ఫిజికల్లీ, అంతా డిజిటలైజ్డ్ అయిపోయిందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 lakh crore ఎట్లా అయినా ఈ ఇయర్లో మనము అచీవ్ చేయాలి అనేది అయితే మేమైతే అనుకుంటున్నాం. రాబస్ట్ గ్రోత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో డైరెక్ట్గా మనకి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డైవర్సిఫికేషన్ ద్వారా నిజంగానే రిస్క్స్ తగ్గుతున్నాయి అనేది అయితే కొంతమంది బిలీవ్ చేస్తున్నారండి. ఈ వాల్టిలిటీని మనము మేనేజ్ చేయాలి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం కన్నా ఈ చిన్న ఇన్వెస్టర్లు ఎస్పెషల్లీ ఎవరికైతే అంత టైం లేదు, అంత టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోతున్నాం, ఎక్స్పీరియన్స్ లేదు, తక్కువ అమౌంట్ ఉంది, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారండి మ్యూచువల్ ఫండ్స్లో. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ విల్ బికమ్ 100 lakh crore అనేది అవ్వాలనుకుంటున్నాము. అలానే లార్జ్ క్యాప్ ఫండ్స్ మనం చూసుకున్నట్లయితే 1 year రిటర్న్ 33% ఉంటే 5 year రిటర్న్ 17%, బట్ 10 years రిటర్న్ మీరు CAGR తీసుకుంటే 15%. సో ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో
ఒక 15% ఎక్స్పెక్టేషన్స్తో కానీ మార్కెట్లోకి వచ్చినట్లయితే డెఫినెట్లీ యు ఆర్ గెటింగ్ దట్ 15% అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే ఫ్లెక్సీ క్యాప్లో కూడా 1 year 38%, 5 year 20%, బట్ 10 yearsకి వచ్చేటప్పటికి ఆ 15-16% అనేది మనకి మోడరేట్ రిటర్న్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మనం ఏంటంటే వాల్యూ ఫండ్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారండి. ఇప్పుడు మనకి మార్కెట్స్ అంటే ఇంత ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది ఎందుకు జరిగింది? బికాస్ ఆఫ్ హయ్యర్ వాల్యూషన్స్. ఇండియన్ స్టాక్స్ అన్నీ కూడా వాటి గ్రోత్ అంటే కంపెనీస్ ఏవైతే గ్రోత్ చూపిస్తున్నాయో, ఎర్నింగ్స్ చూపిస్తున్నాయో దానికి మించి వాటి వాల్యూషన్స్ ట్రేడ్ అవుతున్నాయి, వాటికి మించి షేర్ ప్రైజెస్ ట్రేడ్ అవుతున్నాయి అని చెప్పి చాలా వరకు అంటే 50 PEs ఉండడము, 100 PE కూడా ఉన్నాయండి. సో విచ్ ఈజ్ వెరీ మచ్ అంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వాల్యూషన్స్ బాగా చూస్తారు. సో ఇలా ఏవైతే ఉన్నాయో సో వీటిని బీట్ చేసినట్టుగా మనకు మ్యూచువల్ ఫండ్స్లో వాల్యూ ఫండ్స్ ఉన్నాయి, SBI కాంట్రా, ఇవేంటంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీని సెలెక్ట్ చేయడము, తక్కువ PE ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేయడము, ఇలాంటివి చేస్తున్నారండి. సో అలాంటి వాల్యూ ఫండ్స్ లో కూడా మీరు కానీ వచ్చినట్లయితే మీకు కొంచెం మేబీ రిటర్న్స్, ఇది కూడా మేము వాల్యూ ఫండ్స్ కూడా చూసామండి. అది 1 year 40%, 5 years అయితే 22%, అండ్ 10 years CAGR చూసుకుంటే 17%. సో ఇలా మీరు ఇలా లార్జ్ క్యాప్ ఫండ్స్, మనం చెప్పినట్టుగా ఈ వాల్యూ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, ఈ 15%, 12 to 15% మీకు వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. బట్ అక్కడ ఒక డిస్క్లైమర్ కూడా ఉంది, ఇఫ్ యూ స్టే, మీరు ఉండాలి అందులో. మీరు ఉండకపోతే మాత్రం అంటే ఒక 1 year ఉంటారు, 6 months ఉంటారు, లేదు 1.5 year 2 years ఉంటే మాత్రం వీ కెనాట్ సే అండి. బట్ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఫర్ లాంగ్ టర్మ్ వ్యూతో మ్యూచువల్ ఫండ్స్ వచ్చే వాళ్ళకైతే ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండదండి. సో మంచి ఫండ్స్ ని మేము చెప్పినట్టుగా ఇలా లార్జ్ ఫ్లెక్సీ అండ్ వాల్యూ ఫండ్స్ అండ్ మల్టీ అసెట్ ఫండ్స్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా గోల్డ్ ఉండాలి అనుకునేవి ఏంటంటే మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి. అంటే గోల్డ్, డెట్, తర్వాత ఈక్విటీ, ఈ 3 కాంబినేషన్స్ ఉన్నాయి. అలానే డెట్ ఈక్విటీ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాంటివి మనం తీసుకున్నట్లయితే డెఫినెట్లీ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉండాలండి. మిక్స్ ఆఫ్ ఫండ్స్ పర్ఫెక్ట్ గా మనం మిక్స్ ఆఫ్ ఫండ్స్ ని జాగ్రత్తగా మన స్కీమ్స్ ఒక 10 స్కీమ్లు ఉన్నాయా, 7 స్కీమ్లు, 8 స్కీమ్లు, ఇట్లా ఉన్నాయి, వాట్ ఈస్ ద మిక్స్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ ఆల్సో మేక్స్ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉండాలి. మనం ఇప్పుడు ఏదైతే రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్ మనం అందరికీ చెప్పాము, 15%, వాళ్ళు 15%, ఇలాంటి రిటర్న్స్ తో కానీ మీరు వచ్చినట్లయితే, అండ్ రిస్క్ నైతే మేనేజ్ చేయాలండి. రిస్క్స్ ఆర్ ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినట్టు రిస్క్స్ ఆర్ ప్లెంటీ ఆర్ దేర్, వాల్టిలిటీ విల్ బి దేర్. బట్ మీరు కానీ ఈ మేనేజింగ్ ద రిస్క్ బై డైవర్సిఫికేషన్, అసెట్ అలొకేషన్, ఈ స్ట్రాటజీస్ ని కానీ పెట్టుకొని వస్తే డెఫినెట్లీ యూ క్యాన్ గో విత్ మీ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మీరు పర్ఫెక్ట్ గా, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ అనేవి మీరు పర్ఫెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. సో మొత్తానికి ఓవరాల్ గా 2025 మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అంటారు చిన్న కామెంట్ లో? సో 2025లో ఏంటంటే ఈ కొత్తగా కొంచెం వెళ్తున్నారండి, అంటే కొత్త ఫండ్స్ వస్తున్నాయి, థిమటిక్ ఫండ్స్ చాలా వరకు మార్కెట్ లోకి వస్తున్నాయి. IPOs ఎలా వస్తున్నాయో, NFOs కూడా కొత్త NFOs అంటే సెక్టార్ ఫండ్స్ NFOs వస్తున్నాయి. తర్వాత మనకి ఈ టెక్ ఫండ్స్ అంటే మన క్వాంట్ ఫండ్స్ వస్తున్నాయి. సో ఇలా ఏంటంటే మన రిస్క్ కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాలండి. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఫైనల్లీ ఈ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఇవన్నీ ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడే కదండి. బట్ మేం చెప్తుంది ఏంటంటే కంప్లీట్ గా అలా వెళ్ళిపోకుండా కొంచెం డెట్ యాడ్ చేయండి. దట్ ఈస్ వాట్ వీఆర్ టెల్లింగ్. సో కొంచెం ఈ డెట్ అనే అసలు ఒక్క డెట్ ఫండ్ ఉండదండి, హైబ్రిడ్ ఫండ్ ఒకటి కూడా యాడ్ చేసుకోరు. సార్ చెప్పినట్టుగా గోల్డ్ ఫండ్ ఒకటి యాడ్ చేసుకున్నారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ఇయర్ ఫర్ ఆల్ ద మ్యూచువల్ ఫండ్స్. బట్ వీఆర్ హోపింగ్ దట్ next year will be a very good year for the stock market as well as the mutual fund industry. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. రైట్, వెంకట్ మేక గారు ఏంటి 2025 అంటే రియాలిటీ గోల్డ్కి సంబంధించి మీరు ఎటువంటి కన్క్లూజన్ కామెంట్ ఇస్తాం అనుకుంటున్నారు? బాగుంటుందండి. ఓవరాల్గా 2025, 2024 ఎలా అయితే ఉందో 2025 కూడా మంచి రిటర్న్స్ అయితే గోల్డ్ అండ్ రియాలిటీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఇయర్ వచ్చినంత రిటర్న్ కాకపోయినా కూడా మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎనీథింగ్ మోర్ దాన్ 20% ఈజ్ ఏ గుడ్ రిటర్న్ అండి నా ఉద్దేశంలో. సో గోల్డ్ ఆర్ రియాలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీథింగ్ మోర్ దాన్ 20% రిటర్న్ కనుక మీరు తీసుకోగలిగితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ అండ్ రిటర్న్ అండి. సో ఆ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. రైట్. సో ఈదర్ రామకృష్ణ గారు ఏంటి కన్క్లూజన్గా మీ కామెంటరీ ఏంటి? స్టాక్ మార్కెట్ ఫర్ నెక్స్ట్ 2025 ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనం అరౌండ్ 24,000 నిఫ్టీ ట్రేడ్ అవుతుందండి. ఒక 10% కనుక మూవ్ అయితే, అంటే మళ్ళీ ఒక 2,500 పాయింట్లు కనుక మూవ్ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హై హిట్ అవుతాము. జనరల్గా ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత ఒక 5% క్వశ్చన్ ఎలాగో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 10 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈ సంవత్సరం.
25లో. సో అంటే 15% కనుక పెరిగిన పక్షంలో ఆల్మోస్ట్ ఇండెక్సెస్లు 27,000, 26,500 అలా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈధర్ రామకృష్ణ గారు. ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చి 2024 వ్రాపప్ చాలా చక్కగా అనాలిసిస్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందజేశారు. అదేవిధంగా అన్ని రకాల మార్కెట్కి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి చాలా చక్కగా మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అందించారు సార్. ఇలాంటి బిజినెస్ మీట్స్ కానీ లేకపోతే ఇలాంటి ఇంకా ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీని ఇంకొంచెం మనం పెంచాలి అనేది మన ధ్యేయంగా తీసుకెళ్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా రావడానికి సహకరించిన మా టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 2024లో మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయో 2025లో కూడా అంతే స్థాయిలో ఉండబోతున్నాయి. అదే మిశ్రమ ఫలితాలను అందించబోతున్నాయంటూ కూడా మనకి ప్యానల్ ఎక్స్పర్ట్స్ కూడా వారి అభిప్రాయం తెలియజేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.